మరి ఈరోజు ఇక్కడ ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత బస్టాండు ఎన్నో ఏళ్ల నుంచి నగరం నడిబడినటువంటి స్థలం నుంచి రోజు కొన్ని వేల మంది ప్రజలు మరి కొన్ని వందల బస్సులు ఇక్కడి నుంచి ప్రయాణం జరుగుతుంది. మరి ఎంతో అభివృద్ధి చెందిన నియోజకవర్గం. మరి నిజంగా ఈ నియోజకవర్గంలో ఇంకా ఈ బస్టాండ్ అంటే మరి దీన్ని పాత బస్టాండ్ అంటారు. మరి ఈ పాత బస్టాండ్ అభివృద్ధికి నోచుకోపోవడం నిజంగా మనకి చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి సోదరులారా కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్నో ఏళ్ళ నుంచి అంటే మా చిన్నప్పటి నుంచి మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మరి ఈ బస్టాండ్ చూస్తున్నాం. ఈ బస్టాండ్ ముంగట పెరిగినాం, ఈ బస్టాండ్ ముంగట తిరిగిన రోజులు ఉన్నాయి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అభివృద్ధికి లేకుండా ఉండి ఎక్కడ వేసిన గొంగడికి ఉండటానికి ఆడపిల్లలు, మహిళలు, వృద్ధులు, ముసలాళ్ళు ఎవరు వచ్చినా ఉండటానికి నింటానికి నీడ లేకుండా బస్సు దిగ్గని వెళ్తాడు. వర్షాకాలం పెడితే మోకాళ్ళు గుంతలు ఉండుకుంటే ఒక్కో గుంత ఇటు పెట్టిన నీళ్లు ఉండుకుంటూ చూసుకుంటే కూడా మరి చాలా వెనకబడిపోయినట్టు మరి బస్టాండ్ని షెల్టర్ ఈ రోజు కూడా మనం చూస్తూ ఉంటే మొత్తం కింద వర్షం వస్తే కింద కారుతూ ఉంటుంది. కూర్చోడానికి బల్లాలు వేశారు తప్ప మరి పైన ఒక ఇంత నీడ లేకుండా ఉన్న పరిచయం. మరి దీన్ని మరి దృష్టిలో ఉంచుకొని వెంటనే మరి ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా ఇది మనందరికీ ఉపయోగపడేది ఈ బస్టాండ్. మరి దీన్ని వెంటనే అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా వెంటనే ఇప్పుడు కొత్త బస్టాండ్కి నిన్న మరి